హలో గాయస్, ఇది వచ్చేసి అర్థర్ సీట్. ఫస్ట్ పాయింట్ ఇది హంటింగ్ పాయింట్. మా డ్రైవర్ నాకు ఫోటో తీస్తా అన్నాడు. కాకపోతే నా ఫోటో వద్దు, ఇట్లా వీడియో తీయండి అటు వరకు వచ్చేటట్టుగా చెప్పాను. ఇదొకటి నా డ్రైవర్ ఫోటో తీస్తూ మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన కారు పార్కింగ్ చేసుకుని వేరే చోటికి వెళ్ళిపోతాడు. నేను వేరే సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. ఈ వ్యూ పాయింట్ అయితే ఫస్ట్ పాయింట్ హంటింగ్ పాయింట్ అంట. ఎవరు హంటింగ్ చేసేవాళ్ళు అంట, మాకు తెలియదు గైడ్. ఇక్కడ ఇలా ఎక్కి ఈ పక్క నుంచి చూడాలి. నా డ్రైవర్ అని పిలుస్తాను రమ్మని, ఈ పక్క తీయమని. బాగుంది వ్యూ పాయింట్. వస్తున్నాడు తీసేకి. అది ఇక్కడండి వ్యూ పాయింట్. ఫస్ట్ హంటింగ్ పాయింట్. హంటింగ్ పాయింట్లో ఇది ఒక ఫస్ట్ వ్యూ పాయింట్. ఆర్థర్ సీట్ చాలా కిందికి పోవాలి. ఇంకాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది హంటింగ్ పాయింట్ అంట. ఎలా ఉంది చూడండి. ఈ హలో గాస్, ఇది ఈకో పాయింట్ అంటాము. ఇక్కడ నుంచి అరిస్తగిన మన మాట మనకి వినపడుతుంది. అది గట్టిగా అరిస్తేనే వినపడుతుంది, చిన్నగా అరిస్తే వినపడదు. ఇలా మెట్టుకు దిగకుండా కిందికి వెళ్ళాలి. ఈ పక్కన చూస్తే మనకి హంటింగ్ పాయింట్ కనపడుతుంది. చూపిస్తూ ఉండండి. ఇది హంటింగ్ పాయింట్. ఇంతకుముందు చూసినాము, ఇది హంటింగ్ పాయింట్. ఇది ఈకో పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట ఆర్థర్ సీట్కి. ఇలా కిందికి వెళ్ళాలి. ఇలా కిందికి వెళ్తే వస్తుంది. ఇటు సైడ్ నుంచి ఇదే వ్యూ పాయింట్, ఎక్కువ వ్యూ పాయింట్. అక్కడ మధ్యలో ఉండేది నది. వర్షాకాలంలో వస్తే కింద ఆ నదిలో నీళ్లు కనపడతాయి. సమ్మర్ కాబట్టి కనపడదు. ఇది మాల్కమ్ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తే కింద ఆర్థర్ సీటు, ప్రతాప్గఢ్ ఫోర్ట్, సావిత్రి వ్యూ పాయింట్, తరుణఘాట్ ఫోర్ట్ నుంచి కనపడతాయి అంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కింద ఇది వ్యూ పాయింట్. ఇది మాల్కమ్ వ్యూ పాయింట్. ఆర్థర్ సీట్లో ఇదొక థర్డ్ పాయింట్. ఫస్ట్ హంటింగ్ పాయింట్, సెకండ్ ఈకో పాయింట్, ఇది మాల్కమ్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ప్రతాప్గఢ్ ఫోర్ట్ కూడా కనపడుతుంది. అది ఛత్రపతి శివాజీ గురించి. కాకపోతే ఇట్లే పోవాలి, ప్రతాప్గఢ్ ఫోర్ట్ కూడా ఇట్లే పోవాలి. చూడడానికి వ్యూస్ బాగానే ఉంది. అద్భుతంగా అని చెప్పలేను కానీ చూడచ్చు, బాగుంది. మన సైడ్ ఇట్లా వ్యూస్ ఉండవు, ఇక్కడేను. ఓకే బాయ్. ఇది వచ్చేసి టైగర్ స్ప్రింగ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి తాగేకి. ఇక్కడ పూర్వంలో జంతువులు వచ్చి నీళ్ళు తాగేటంట అంటే బోర్డు మీద రాశారు. ఇప్పుడైతే నైట్ టైం వస్తే అని అంటున్నారు ఒక గైడ్. ఇక్కడ చూపిస్తారు చూడండి ఆ గైడ్ని. అది పిల్లలు దిగుతున్నారు చూడు, అక్కడ లాస్ట్ ఎదురుగుండా టోప్ పెట్టుకున్నారు. అతనే గైడ్. అక్కడ నీళ్ళున్నా చూపిస్తున్నాడు ఆ పిల్లోడికి. నాకైతే ఇంట్రెస్ట్ అయితే చూడాలని, తాగాలని. ఆల్రెడీ చూసాను ఇట్లాంటివి. సో ఆ నీళ్ళు తాగడానికి తీయగా ఉంటాను అంటున్నాడు ఆ గైడ్. ఆ పిల్లడు కూడా అదే మాట అన్నాడు. ఐ డోంట్ కేర్. కాకపోతే వ్యూ చూడడానికి వచ్చినాను కాబట్టి కేవలం వ్యూస్ మటుకే చూపిస్తాను. ఇది టైగర్ స్ప్రింగ్ పాయింట్. ఇదే లాస్ట్ చివరాకి పాయింట్. ఇది ఆర్థర్ సీట్కి. నెక్స్ట్ వచ్చేది ఆర్థర్ సీట్. ఓకే బాయ్. హలో గాయస్, ఇదే ఆర్థర్ సీట్ పాయింట్. ఇదే చివరాకి పాయింట్. ఆ పిల్లోడు ఇంతకుముందు టైగర్ స్ప్రింగ్ పాయింట్ చూసినామే. ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఏమంటే నాకన్నా ముందుగా వచ్చినాడు. ఆ పిల్లలు సన్నగా ఉన్నాడు కాబట్టి వచ్చేసినాడు. నేను నిదానంగా వస్తున్నాను. ఇంకా పోసుకుంటా. ఎట్లోటి సాధించాను ఇటువరకు వచ్చేకి. ఇదే ఆర్థర్ సీట్ పాయింట్ అంటాము. ఈ ఆర్థర్ సీట్ పాయింట్లోనే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వచ్చినామే. టైగర్ స్ప్రింగ్ పాయింట్, ఈకో పాయింట్, హంటింగ్ పాయింట్, మాల్కమ్ పాయింట్, అన్ని పాయింట్స్ ఇక్కడ కనపడతాయి. ఈ ఆర్థర్ సీట్ చూసినామంటే ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. మహాబలేశ్వర్ని ఇదే కింగ్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అంటాము. ఈ వ్యూ పాయింట్ చూసినామంటే చాలు. మిగతా కూడా చూపిస్తాను, బాగుంటాయి, పర్లేదు. కాకపోతే ఇదొకటి అద్భుతం. ఇక్కడ చూసిన కళ్ళు తిరుగుతున్నాయి కానీ పర్లేదు, మేనేజ్ చేస్తున్నాను.
ఓకే బాయ్, ఉంటాను మరి.